దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్, వెల్కమ్ టు దూతా మీడియా. దేశంలోని తొలిసారి 2 అంతస్తుల కేబుల్ వంతెన నిర్మాణం కాబోతోంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదించిన ఈ భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా హైవేల మంత్రిత్వ శాఖ అధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీలో భేటైన ఈ కమిటీ మరో 2-3 నెలల్లో కేబుల్ బ్రిడ్జికి టెండర్లు కూడా ఆహ్వానించింది. అయితే 3 ఏళ్ల క్రితమే ఈ కేబుల్ బ్రిడ్జిని చేపట్టాల్సి ఉండగా అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ప్రాజెక్టు రద్దయింది. ఇటీవల దాన్ని నేషనల్ హైవేస్ ఒరిజినల్ NHO జాబితాలోకి మార్చడంతో ప్రాజెక్టు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 800 మీటర్ల దూరం కలిగి ఉండే ఈ బ్రిడ్జి నిర్మాణానికి 1062 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కూడా వేశారు. 2 వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా కృష్ణానది తెలంగాణలోని మల్లేశ్వరం నుంచి ఏపీలోని సంగమేశ్వరం పుణ్యక్షేత్రం కలుపుతూ తెలంగాణ ఏపీ మధ్య మరో మార్గం కూడా ఏర్పడింది. ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గం ద్వారా తెలంగాణ నుంచి తిరుపతి మధ్య దూరం కూడా తగ్గనుంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం మనం నంద్యాల అటు తిరుపతికి వెళ్ళాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్ళక తప్పని పరిస్థితి. అదే కొల్లాపూర్ మీదుగా అయితే కృష్ణానదిని దాటేలా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి తిరుపతికి దాదాపు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదిత 2 వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి దేశంలోని ఇప్పటివరకు లేని తరహాలో కొత్త డిజైన్తో రూపుదిద్దబోతున్నారు. దేశంలో 2 వరుసల వంతులు అరుదు, అందులోనూ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జితో పర్యాటకులు కూడా అక్కడి ప్రకృతి అందాలు వీక్షించేందుకు గాజుతో కూడిన నడకదారి డిజైన్తో అనుసంధానించడం ఇప్పటివరకు ఎక్కడా లేదు. తొలిసారి ఇది సోమశిల వద్ద రూపుదిద్దుకోనుంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.